కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనల అనంతరం జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. జూన్ 9న విచారణకు హాజరవుతానని ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే 100కు పైగా అధికారులు, ఇతర వ్యక్తులను విచారించింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నడుచుకున్నామని వారిలో అత్యధికులు కమిషన్ కు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని పేర్కొంది. విచారణకు హాజరవుతామని హరీష్ రావు, ఈటెల స్పష్టం చేసినా కేసీఆర్ విషయంలో ఉత్కంఠ ఏర్పడింది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ విద్యుత్ అవకతవకలపై నియమించిన కమిషన్ నోటీసులు జారీ చేసినప్పుడు కేసీఆర్ న్యాయస్థానాలను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నుంచి ఊరట పొంది విచారణకు హాజరు కాలేదు. దాంతో కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆయన హాజరుపై సందిగ్ధం నెలకొంది.